ఇంత జరిగా కూడా నీ ప్రేమ గురించి అహల్యకి చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావురా? అహల్య నా ప్రేమని స్వార్థం అనుకుంటే నేను భరించలేనురా. నీది నిస్వార్థమైన ప్రేమరా. ఆ విషయం అహల్యకు కూడా తెలుసు. తనకి నువ్వంటే ఇష్టం, అందుకే నీతో కలిసి ఉంటుంది. నేనంటే ఇష్టమని అహల్య నాకెప్పుడు చెప్పలేదురా. మగాడివి, నువ్వే నీ మనసులో మాట తనకు చెప్పలేకపోయావు. ఆడపిల్ల, అది కూడా నీ మీద ఆధారపడి ఉన్న అమ్మాయి నోరు తెరిచి అలా చెప్తుందిరా. అహల్య తన మనసులో నీ మీదున్న ఫీలింగ్స్ గురించి చెప్పలేకపోవచ్చు. కనీసం నువ్వైనా నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని అహల్యకి చెప్పాలి కదా. ఒక ఆడపిల్ల ఇష్టం ప్రేమ లేకపోతే ఏ మగాడితో ఎక్కువ రోజులు ఉండలేదురా. అలాంటిది అహల్య నీతో ఇన్ని రోజులుంది. అహల్యకి నీ మీద ఉంది గౌరవం, నమ్మకం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది మొదటి వరకు ఉండొచ్చు, చివరి దాకా నువ్వు ఉండొచ్చు. కానీ ఇప్పుడు తనకు నీ మీద ఉంది ఇష్టం, ప్రేమారా. అహల్యకు నిజంగా నీ మీద ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉండేది కాదు. నీ మీద ప్రేమ లేకపోతే ఎప్పుడు నువ్వు పిలిచినా తిరిగి వచ్చేది కాదు. నేనొచ్చే వరకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కదండి. నాతో రండి. నువ్వు అహల్యకి తాళి కట్టి తీసుకొచ్చినప్పుడు తనకి ఎవరు లేరని చెప్పావు. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే బంగారాజు తన మేనమామ అన్నావు. కన్న తండ్రి లాంటి మేనమామ అండగా ఉండగా అహల్య ఇంకా నీతో ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రేమేరా. ఇప్పుడు అహల్య నీ మీద ఆధారపడలేదు, నిన్ను ఆరాధిస్తుంది. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించుకు. వీలైనంత త్వరగా నీ మనసులో మాట అహల్యకి చెప్పు. నువ్వెంత తొందరగా చెప్తే అంత మంచిది. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు నీ మనసులో మాట చెప్తే తను కూడా తన మనసులో మాట చెప్తుంది. నాకు తెలిసి మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా. కాబట్టి ఆలస్యం చేయకు. ఓకేరా, నేను ఇంకా ఆలస్యం చేయను. వచ్చే గురువారం బాబుకి బారసాలు చేస్తున్నాం. ఆ రోజు ఫంక్షన్లో అహల్యకి నా మనసులోని మాట చెప్పేస్తాను. అహల్యని శాశ్వతంగా నా సొంత మనిషిని చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ రా గౌతమ్. ధైర్యం చేయి. ధైర్యమే సాహసే అహల్య. థ్యాంక్స్ రా. సరేరా, నేను వెళ్ళొస్తాను. సరే, బాయ్ రా. బారసాల రోజు ఎలాగైనా అహల్యకి నా మనసులో మాట చెప్పాలి. ఆకాష్ చెప్పినట్టు ఇంకా ఆలోచించి ఆలస్యం చేయకూడదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. మనసు మార్చుకో. నో డాడ్, ఎవరికి తెలుసు, రేపు గౌతమ్ మనసు మార్చుకొని అహల్యని బిడ్డని వదిలేసి నా కోసం వస్తాడేమో, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో. అహల్యకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి నా మనసులోని మాట చెప్పాలి. హాస్పిటల్లో మాయమైన తాజ్మహల్ బొమ్మ ఇంట్లోకి ఎలా వచ్చింది? అహల్య కోసం కొన్న ఆ బొమ్మ ఆ రోజున పోయిందని ఎంతో బాధపడ్డాను. మళ్ళీ అది తిరిగి తన చేతికే వచ్చిందంటే నా ప్రేమ జెన్యూన్ అనేక అర్థం. ఆ తాజ్మహల్ బొమ్మని తిరిగి మళ్ళీ అహల్యకి గిఫ్ట్గా ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాను. ఈ రోజు ఎలాగైనా గౌతమ్తో తేల్చుకుంటాను. గౌతమ్, ఏంటి గౌతమ్, నేను ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా నాకు డాష్ ఇచ్చి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. అంతలా దేని గురించి, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నా గురించేనా? కాదు, నా భార్య గురించి, నా బిడ్డ గురించి. కానీ నేను మాత్రం ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను గౌతమ్. నిన్నే తలుచుకుంటున్నాను. నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి అదితి. ఇప్పటికైనా నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తే సంతోషంగా ఉంటావు. నా జీవితం, నా భవిష్యత్తు అన్నీ నువ్వే గౌతమ్.
మనం ఎప్పుడు ఒకటవుతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆర్ యు మ్యాడ్ అదితి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అహల్యతో పెళ్ళయింది. ఇప్పుడు నాకు బిడ్డ కూడా పుట్టాడు. మా జీవితం మేము బతుకుతున్నాం. నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకు ప్లీజ్. దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని చెప్తున్నాను కదా. నేను నీకే మనసిచ్చాను గౌతమ్, నిన్నే ప్రేమించాను, నువ్వే ప్రాణం అనుకున్నాను. నువ్వు అనుకున్నంత తొందరగా, చెప్పినంత సులువుగా నీ మీద మనసు మార్చుకోలేను గౌతమ్. నిన్ను మర్చిపోలేను. నువ్వు మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటాను, సంబంధాలు చూడు అన్నావు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు నచ్చిన సంబంధాలు నువ్వు తీసుకురాలేదు. నాకు నీలాంటి వాడు కావాలి గౌతమ్. నేను నీకు అన్ని విధాలుగా తగిన వాడినే తీసుకొచ్చాను, కానీ నువ్వే మనసులో ఏదో పెట్టుకొని ఆ సంబంధాలన్నీ చెడగొట్టావు. ఓకే గౌతమ్, ఇక డొంక తిరుగుడొద్దు. నా మనసులో ఉన్నది డైరెక్ట్గానే చెప్పేస్తాను. నా మనసంతా నువ్వే ఉన్నావు గౌతమ్. నా జీవితంలో నీకు తప్ప మరొకరికి చోటు ఇవ్వను. నాకు నువ్వే కావాలి. చెప్తే అర్థం కావట్లేదు ఆదితి. నా భార్య బిడ్డను వదిలి నిన్ను పెళ్లి చేసుకోవడం జరగని పని. జరగాలి గౌతమ్. ఎందుకంటే నువ్వు ముందు నాకే మనసిచ్చావు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. నేను దానికి కట్టుబడి ఉన్నాను. మనం అనుకున్నవన్నీ జరగవు ఆదితి. లైఫ్ అంటే అదే. నువ్వు అనుకుంటే మన పెళ్లి జరుగుతుంది గౌతమ్. నువ్వే కాదు, ఎవరేమనుకున్నా మన పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఆ అహల్య మధ్యలో వచ్చింది. దాని బిడ్డని మధ్యలోనే వదిలేసే మనం పెళ్లి చేసుకుందాం. అదితి, బిహేవ్ యువర్ సెల్ఫ్. అందరూ చూస్తున్నారు. ఐ డోంట్ కేర్ గౌతమ్. నువ్వు నాకు కావాలి అంతే. నీకు అర్థం కావట్లేదు అదితి. నీ బ్రెయిన్ పాడైపోయింది. నేను నీతో వాదించలేను. నువ్వు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకొని నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావు. గౌతమ్, గౌతమ్, నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు గౌతమ్. నా గురించి ఆలోచించట్లేదు. ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించు, నా స్థానంలో ఉండి ఆలోచించు. నీ గురించి ఆలోచించే నన్ను మర్చిపోయి మరొక పెళ్లి చేసుకోమని సంబంధాలు తీసుకొచ్చాను. నువ్వు ఆ పెళ్లి సంబంధాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను నిన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను గౌతమ్. గో టు హెల్.